హాయ్ అండి. నేను మీ అరుణ. వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఈరోజు నేను చాలా హెల్తీ ఫుడ్ అయితే చెప్తున్నాననమాట. ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన కర్రీ ఇది. పెద్ద, చిన్న లేకుండా ప్రతి ఒక్కళ్ళ ఎముకలలో బలాని కోసమనైతే తినాలి. సో, అదేంటంటే ఇది ఆదొండకాయ అంటారు. మనం పల్లెటూర్లలోకెళ్తే మనకి మే నుంచి స్టార్ట్ అవుతే మే మంత్ నుంచి ఆగస్ట్ వరకి కూడా మనకి ఈ ఆదుండకాయలైతే కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా! వీటిలనైతే నేను వాటర్ పోసుకొని ఉడకపెట్టుకున్నాను. 50% అయితే ఉడికిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇందులో గింజలైతే బ్లాక్ కలర్‌గా ఉన్నాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సీడ్స్ సెపరేట్‌గా ఇంకా ఈ పైన ఉన్న తొక్క సెపరేట్ అయితే చేసుకోవాలి. మనం ఈ తొక్కలతోనే మనం కర్రీ అనేది చేసుకుంటాము. ఇది ఎముకలకి ఎంతో బలాన్నిస్తుందనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు పెద్ద, చిన్న అని తేడా లేకుండా ఊర్లలో ప్రతి ఒక్కళ్ళు తిని చాలా బలంగా తయారవుతారు. ఈ కర్రీ అనేది మా నానమ్మ వచ్చేసి నేను చిన్నగున్నప్పుడు చేసినప్పుడు నాకు నచ్చలేదనమాట. తర్వాత దీని పోషక విలువలు తెలుసుకున్న తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది అన్ని కూరగాయలు కట్ చేసుకొని మనం కర్రీ చేసుకున్నట్టుగా అయితే చేసుకోకూడదు. ఫస్ట్ వీటిల్ని 50% ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా గింజలు సెపరేట్ చేసుకొని, ఇప్పుడొచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనము అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఇవి వేగేలోపు మనము ఇప్పటిదాకా ఏదైతే నేను తీసి పెట్టుకున్నానో తొక్కలన్నీ ఆ దొండకాయలవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఇత్తనాలన్నిటిని కూడా బాగా పిసుక్కోవాలి ఇలాగా. ఏంటంటే వీటిల్ని బాగా ఇలాగ దాంట్లో ఉన్న రసమంతా కూడా తీయాలనమాట. ఈ ఆనియన్స్ అయితే ఏగిపోతున్నాయి. చూస్తున్నారు కదా! ఇప్పుడు అందులోనే నేను ఒక కప్పు టమాటా అయితే వేస్తున్నాను. ఈ ఆదొండకాయలు ఇప్పుడెక్కడైనా ఊర్లో దొరుకుతాయి కదా! మనకి పల్లెటూర్లలో అయితే బాగా దొరుకుతాయి. సిటీకి తీసుకొచ్చి పావు కిలో రూ. 100కి అయితే అమ్ముతున్నారు. నేనైతే ఊరు నుంచే తెచ్చుకున్నాను. హాఫ్ కేజీ వచ్చేసి నాకు రూ. 50కొచ్చినియి. అయితే ఈ గింజలు మనం తినమనమాట. కొన్ని ప్రాంతాల్లో గింజలు గూడా తింటారు. సో, మా ఊర్లో అయితే ఇలా గింజలు తీయరు. ఈ అన్నిటిని కొంచెం ఇలాగా పిండుకొని ఇలా అయితే మేము రసం తీస్తాము. ఇప్పుడు నేను టమాటాలు కూడా ఏగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను. మీ ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరైనా ఉన్నారనుకో ఈ కూరని చూపించండి. తప్పకుండా వాళ్ళు గుర్తుపట్టి చాలా ఇష్టంతోని తింటారనమాట. ఇప్పుడు ఆ దొండకాయలనైతే అదే ఉల్లిపాయ, టమాటాల్లో అయితే వేసేసుకున్నాను. చింతపండు కూడా అందులోనే ఉంది. అన్నీ కూడా ఉడికిపోతాయనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం. కారం నేను కొద్దిగానే యేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మసాలాలు వేసుకుంటాను కాబట్టి నేను కారం అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్. సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. కొద్దిగానే చేస్తున్నాననమాట. ఎందుకంటే మా ఇంట్లో నేను, మా వారే తింటాము. మా పిల్లలు ఎక్కువగా తినరు. అయినా కూడా వాళ్ళకి అలవాటు చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే గింజల్లో నుంచి గుజ్జు తీసుకున్నామో, ఈ ఆదొండకాయలు ఏగిన వెంటనే ఆ గుజ్జయితే నాకు 3 కప్పులొచ్చింది. ఆ 3 కప్పులు కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే మనకి నడుముల్లో బలాని కోసం అని చెప్పేసైతే నేను తెచ్చుకుంటాను. ఇయర్లీ వన్సే తెచ్చుకుంటాను. ఇదైతే ఇంట్లో కొట్టిన గరం మసాలా అనమాట. మిరపకాయలు కూడా ఏసాను కాబట్టి, అలాగే అన్ని మసాలా దినుసులు ఉన్నాయి కాబట్టి నేను కారం తక్కువేసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఘాటెక్కువుంటది కాబట్టి. మీరు కూడా మీ ఇంట్లో ఈ ఆదొండకాయ తినడానికి ట్రై చేయండి కంపల్సరీగా. ఎందుకంటే నడుములకి చాలా బలాన్నిస్తుంది. సిజరీన్ అయిన వాళ్ళకి కానీ, ఆడపిల్లలకి, ఎముకల్లో బలం లేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కర్రీని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దీని ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఒకసారి తిన్నారంటే రెండోసారి మీరే కూర వదిలిపెట్టకుండా కంప్లీట్‌గా ప్లేట్‌తో సహా నాకి మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఆ దొండకాయ కూర మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయంటే నా లింక్‌లోకెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడాలని కోరుకుంటున్నాను.